ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా 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 ఆగమ్మా. నాన్న ఉత్తమ్, అనుకోని కొన్ని కారణాల వల్ల మీ నాన్న ఈ ఇంటికి దూరంగా ఉంటున్నారు తప్ప ఈ ఇంట్లో ఉండే మనుషుల మీద ప్రేమ లేక కాదు. నీ తండ్రి మీద మాకు ప్రేమ లేక కాదు. కలవాల్సిన సమయం వచ్చినప్పుడు నీ తండ్రిని నువ్వు కలుస్తావు. అప్పటిదాకా నువ్వింకేం వివరాలు మమ్మల్ని అడగొద్దు. నానమ్మా, నిజం చెప్పు నానమ్మా. మా నాన్న నేరస్తుడా? చేసే నేరానికి జైలుకి వెళ్ళాడా? అందుకే నాకు చెప్పట్లేదా? మీ నాన్న కడిగిన ముత్యం లాంటివాడు. అలాంటి వాడికి పుట్టడం నువ్వు చేసుకున్న అదృష్టం. వాడిని కలవలేకపోవడం నువ్వు చేసుకున్న దురదృష్టం. నువ్వు ఊహించుకున్నట్టుగా మీ నాన్న తప్పు చేసి ఈ ఇంటికి దూరం అవ్వలేదు. కొంతమంది చేసిన తప్పులు చూడలేక వెళ్ళాడు. అవేంటో నీకు తెలియకపోవడమే మంచిది. నానమ్మా, ఏమండి, ఇంతమందిని ఎన్ని రకాలుగా ప్రశ్నించినా సమాధానం రాలేదు అంటే అర్థమేంటో తెలుసా అండి? మీ ప్రశ్నలకి కాలం తప్ప కుటుంబ సభ్యులెవరూ సమాధానం చెప్పలేరు అని. ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టండి. ఆ ఓర్పే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏమండి, నా కొడుకు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో? నా బంగారు తండ్రిని చూసి 25 ఏళ్లు దాటిపోయింది. ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. బొమ్మరిల్లు లాంటి కుటుంబం నాది. ఆత్మీయులతో అనుబంధాలతో పెనవేసుకున్న ఉమ్మడి కుటుంబం మాది. ఏ విధిరాత శపించిందో, ఏ విధాత విడిపొమ్మని మా నుదుటన రాశాడో తెలియదు గాని చెట్టుకొకరం పుట్టకొకరం అయిపోయాం. అమ్మని చూడాలన్నా, నాన్నని కలవాలన్నా, భార్యని ప్రేమగా పలకరించాలన్నా నేనేం చేయలేను. నా మనసులో బాధని కన్నీళ్ల రూపంలో బయట పెట్టడం తప్ప. లాకర్ తెచ్చేశారా? అవును, మా ఫ్రెండ్ దగ్గర 1,50,000 అప్పు చేసి మరీ తెచ్చాను. అమ్మో అమ్మో అమ్మో, 1,50,000 అప్పు చేశారా? సరిపోయింది. తాను దూరడానికి సందు లేదు, మెళ్ళ ఒక డోలు అని మనకే తినడానికి టికానా లేదు అంటే అది సరిపోదన్నట్టు 1,50,000 అప్పు చేశారా? ఇప్పుడు అప్పు ఎలా తీరుస్తారు? తల తాకట్టు పెట్టైనా సరే తీరుస్తాను. మరైతే ఆ తలే తాకట్టు పెట్టి లాకెట్ తేవాల్సింది. 1,50,000 అప్పెందుకు చేశారు? ఏంటి వెటకారమా? మైథిలి మన సొంత బిడ్డ కాదు అన్న నిజాన్ని ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్నాను. రేపటితో ఈ నిజాన్ని బయట పెట్టబోతున్నాను. ఆ లాకెట్ చూపించి మైథిలి ఆ ఇంటి వారసురాలని నమ్మించబోతున్నాను. దీనికి తిరుగులేదు. మీకు చెప్పి చెప్పి నేను అలసిపోయాను తప్ప మీరు మాత్రం విసిగిపోవట్లేదు. ఇప్పుడు వెళ్ళి మైథిలి రామయ్య గారి మనవరాలు లీలాకృష్ణ కూతురు అని చెప్పగానే జానకమ్మ గారు హారతిచ్చి ఆహ్వానిస్తారు అనుకుంటున్నారా? మైథిలి రామయ్య గారి అక్రమ సంతానానికి పుట్టిన బిడ్డ అని తెలియగానే తన ఇంటి కోడలన్న విషయం కూడా మర్చిపోయి మైథిలిని మెడ పట్టుకుని బయట గెంటేస్తుంది. అది గుర్తు పెట్టుకోండి. అవునల్లుడు గారు, ఆ మైథిలి ఏమన్నా లీలాకృష్ణకి సక్రమ సంతానమా?
అక్రమ సంతానం. అలాంటి మైథిలిని ఆ ఇంటి వారసురాలుగా ఎలా అంగీకరిస్తారనుకుంటున్నారు? అంగీకరిస్తారో చేస్తారో పక్కన పెడితే ఈయన నిజం చెప్పగానే లీలాకృష్ణ అంగీకరించకపోగా తన అక్రమ సంబంధం బయటపడుతుందన్న భయంతో మైథిలి ప్రాణం తీస్తాడు. అవును అల్లుడు గారు, మైథిలి కోసమైనా ఈ నిజాన్ని గుండెల్లో దాచుకోక తప్పదు. ఇన్నాళ్ళు ఆ భయంతోనే ఆగాను. నేను చెప్పకపోయినా రేపొకనాడు లీలాకృష్ణకు నిజం తెలిస్తే మైథిలిని చంపకుండా వదిలేస్తాడా? అప్పుడైనా మైథిలి ప్రాణానికి ప్రమాదమేగా. మరలాంటప్పుడు మైథిలికి జానకమ్మ గారికి నిజం చెప్తే తప్పేంటి? అయినా మైథిలిని లీలాకృష్ణ చంపాలంటే వాడు బయటుండాలిగా. నిజం తెలిసిన వెంటనే మైథిలి వాడి మీద కేసు పెట్టి జైలుకు పంపిస్తుంది. లేదంటే తన కూతురికి అన్యాయం చేశాడన్న కోపంతో జానకమ్మ గారే వాడిని చంపేస్తారు. ఈ రెండిట్లో ఏది జరిగినా ఆ లీలాకృష్ణ గాడి పీడ విరగడైపోతుంది. మైథిలికి తన కుటుంబ సభ్యులెవరో తెలుస్తుంది. అది కాదండి. ఇంకేం చెప్పినా వినే ప్రసక్తే లేదు. అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి. అమ్మా చూసావా, మైథిలికి నిజం చెప్పేస్తారంట. చెప్తాడు. ఆ లాకెట్ ఉండబట్టే కదా నిజం చెప్తాను నీ గుర్తున్నాడు. ఆ లాకెట్ని మనమే కొట్టేస్తే? ఏమన్నా అమ్మా? నువ్వు విన్నది కరెక్టేనే. ఆ లాకెట్ని సాక్ష్యంగా చూపించే కదా వాళ్ళందరినీ నమ్మిస్తానంటున్నాడు. మనం అదే లాకెట్ని కొట్టేసి దాచేస్తే, అల్లుడు గారి దగ్గర సాక్ష్యమే లేకుండా చేస్తే అప్పుడు అల్లుడు గారు ఎలా చెప్తారు? ఏ సాక్ష్యం నిరూపిస్తారు? కరెక్టే అమ్మా. మనం ఆ లాకెట్ ని కొట్టేస్తే ఆయన కాళ్ళు చేతులు కట్టేసినట్టే. ఇక చచ్చినా చెప్పలేరు. చెప్పలేడు. అందుకే ఈ రోజు రాత్రి అల్లుడు గారు పడుకున్న తర్వాత మనం ఆ గదికెళ్ళి లాకెట్ ని కొట్టేద్దాం. అలాగే అమ్మా. చుప్. మమ్మీ కాఫీ. అమ్మా కాఫీ. గుడ్ మార్నింగ్ రా కిషోర్. గుడ్ మార్నింగ్ ఉత్తమ్. హాయ్ కిషోర్. హాయ్ మైథిలి. మీరేంటి మా ఇంట్లో ఉన్నారు? అసలు ఎప్పుడు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎందుకంటే నిన్ను చంపేయడానికి వచ్చాం. నన్ను చంపేస్తారా? వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్ మీ? హూ ఆమ్ ఐ? ఐఎమ్ ఎ బిగ్ బిజినెస్ మ్యాన్. ఒక్క ఫోన్ కాల్ కమిషనర్కి చేశానంటే మిమ్మల్ని తీసుకెళ్లి సెల్లో వేస్తారు. అయ్యో పిచ్చి కిషోర్, కమిషనర్కి కాల్ చేయాలంటే ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. Hey, what are you talking? What are you talking? Yes, we are talking about your death. మీ ఇద్దరికి పిచ్చి పట్టిందా? నా ఇంట్లో నన్ను చంపుతారా? ఎలా చంపుతారు? అంగప్పారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.